ముఖేష్ అంబానీ అపర కుబేరుడు మాత్రమే కాదు, కలియుగ కుబేరుడు కూడా. తన వద్ద ఎంత సంపద ఉన్నా దాన్ని ఇంకాస్త పెంచడం ఆయనకి ఇష్టం. ఎప్పటికప్పుడు సరికొత్త ఐడియాలతో మార్కెట్ని షేక్ చేయడం ముఖేష్ అంబానీకి మాత్రమే సాధ్యమైంది. ఇక కొడుకులు కోడలు చేతికంది వచ్చాక అంబానీ జోరు మరింత పెరిగిపోయింది. ఇండియాలో ఉన్న ప్రతి మనిషి అంబానీకి ఇండైరెక్ట్గా ఏదో ఒక రూపంలో డబ్బులు చెల్లిస్తున్నాడంటే ఆశ్చర్యపోక తప్పదు. మరి ఇంతటి సామ్రాజ్యం సృష్టించిన అంబానీ కొడుకు పెళ్ళి అంటే ఎలా ఉంటుంది? ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు అనే సామెతలు కూడా సాధారణ మాటలైపోయే రేంజ్లో ఆ పెళ్ళి ఉంటుంది. దేశంలోని సెలబ్రిటీలు, స్టార్స్, నాయకులు, మీడియా అంతా ఆ పెళ్ళి ఇంట వాలిపోవడం ఖాయం. మరి ఇంతమంది హాజరయ్యే వేడుకలో వంటకాలు ఏ రేంజ్లో ఉంటాయి? ఊహిస్తేనే అమ్మో అనిపిస్తుంది కదా. ఆ ఊహకి ఏమాత్రం తగ్గకుండా వంటకాల విషయంలో పెద్ద ప్లాన్ వేశారట అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి నిజానికి జూలై 12వ తేదీన జరగనుంది. అయితే మార్చి 1, 2, 3 తేదీల్లో గుజరాత్లోని జామ్నగర్లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. ఎన్కోర్ హెల్త్ కేర్ సీఈఓ వీరెన్ మర్చెంట్, శైలా మర్చెంట్ చిన్న కుమార్తె రాధికా మర్చెంట్ తమ జీవితాల్లోకి వస్తున్న ఆనందంలో ముందుగా చేస్తున్న పెళ్లి తంతు ఇది. దీనికోసం అంబానీ 100 కాదు, 200 కాదు, ఏకంగా 2500 రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నారట. ఇందుకోసం దేశం నలువైపుల నుంచి ప్రత్యేకంగా 25 నుంచి 30 మంది బెస్ట్ షెఫ్లను నియమించినట్టు తెలుస్తోంది. వీరిలో ఒక్కొక్కరికి ఒక్కో టీంని అలాట్ చేయనున్నారట. ఇక ఈ వేడుకలో బ్రేక్ఫాస్ట్ కోసం 70 రకాల వంటకాలు సిద్ధం చేయిస్తున్నారట. ఇక లంచ్ కోసం 250 రకాలు, నైట్ డిన్నర్ కోసం మరో 250 రకాల వంటల మెనూలో ఉండబోతున్నాయట. మొత్తం 3 రోజుల పాటు సాగే ఈ వేడుకలో ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క వంటకం కూడా రిపీట్ కాకుండా ఓవరాల్ మెనూ ఇప్పటికే సిద్ధమైంది అని సమాచారం. ఇక మిడ్ నైట్ స్నాక్స్ కౌంటర్ 3 రోజుల పాటు హైలైట్గా నిలిచేలా అంబానీ ప్లాన్ చేయించారట. గెస్ట్లంతా ఎక్కువగా నైట్ లైఫ్కి అలవాటు పడ్డవారు కాబట్టి ఆ సమయంలో కూడా బెస్ట్ ఫుడ్ ఉండాలన్నది అంబానీ ఆలోచనగా తెలుస్తోంది. ఇక ప్రముఖ వంటకాలతో మెనూ గట్టిగానే సిద్ధమైనట్లు సమాచారం. ఇండియన్, ఏషియన్, కాంటినెంటల్, మెడిటేరియన్, స్పానిష్, జపనీస్, చైనీస్ అంటూ ఈ లిస్ట్ పెద్దగానే ఉంది. ఇక ఓవరాల్గా ఒక్క రోజుకు ఒక మనిషి భోజనం ఖరీదు కనీసం 15,000 రూపాయల వరకు అవుతుందని ప్రచారం జరుగుతోంది. మరి ప్రీ వెడ్డింగ్ సంబరాలకి ఇంత ఖర్చు చేస్తున్న అంబానీ ఇక పెళ్లికి ఏ స్థాయిలో ఖర్చు పెడతారో అనే క్యాలిక్యులేషన్స్ ఇప్పటి నుండే మొదలైపోయాయి. మరి 2500 రకాల వంటకాలతో నిండిన మెనూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.